అందరికీ నమస్కారం. చూస్తున్నాం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి. గతంలో అధికార మదంతో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని కూడా ఆలోచించకుండా మేమేదో దైవాంత సంభూతులమే అన్న రీతిలో ప్రవర్తించి ఇవాళ మళ్ళా తిరిగి అదే నోటితో మళ్ళా క్రిటిసైజ్ చేసే పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇవాళ ఎవరైతే చట్టం చేత అరెస్ట్ చేయబడి లోపల ఉన్నటువంటి వ్యక్తి పోసాని మురళీకృష్ణ గారు ఉన్నారో ఆ రోజున సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడాడు. యావత్ ప్రపంచం చూసింది. ఈయనెట్లా సినీ రైటర్ రా బాబా అనుకున్నారు, ముక్కును వేలేసుకున్నారు. ఈయనేదో పెద్ద సినీ రైటర్ అంట. మరి ఇలాంటి మాటలైనా రాసేది ఒక రచయిత అంటే ఒక సంఘాన్ని ప్రేరేపిస్తాడు, చైతన్యపరుస్తాడు. అలాంటి రచయిత పేరు చెప్పుకుంటూ రచయిత ముసుగులో అతను వాడినటువంటి పదజాలం కానీ అతను మాట్లాడినటువంటి భాష కానీ సమాజం అంతా కూడా ఎవడురా బాబు వీడని చెప్పేసి ఒక్కసారిగా ఉలిక్కిబడినటువంటి సందర్భం గతంలో చూసాం. ఆ రోజునే చాలామంది కంప్లైంట్లు చేశారు. ఎందుకంటే చట్టం అనేది మనకు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కనుక ఆ రోజున కంప్లైంట్లు చేస్తే అధికారం వాళ్ళది కనుక ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తిరిగి వాళ్ళ మీద కేసులు కట్టినటువంటి సందర్భం కూడా చూసాం. ఇవాళ అదే కంటిన్యూషన్లో వచ్చి ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే మళ్ళా మాట్లాడుతున్నారు. అధికారం ఉంది కదా మనం చేస్తే అంటే గతంలో మీరు చేసిందేంటి? ఒక రచయిత అనే విషయం కూడా మర్చిపోయి కొంతమంది పనికిమాలిన బ్యాచ్ ఏ రకంగా అయితే తిడుతున్నారో రాజకీయ నాయకుల్ని, ఆ తిట్టిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారు కాబట్టి నేను కూడా అదే కోవలో పోదామని చెప్పేసి ప్రజల చేత కీర్తించబడేటటువంటి ఒక రచయితగా ఉండి కూడా దిగజారిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే నిజమే పాపం, అది కూడా ఆయన అనుకున్నది నిజమైంది. ఫిలిం కార్పొరేషన్కి చైర్మన్ చేశారు. సో ఇష్టానుసారంగా రెచ్చిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మేమేం చేయలే. అప్పుడున్నటువంటి కంప్లైంట్లే, అప్పుడున్నటువంటిది కేసులే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నారు. చెప్పేవాళ్ళుగా అంతకుముందు చట్టం తన పని చేసుకుపోతుంటుందని. అదే నేను అనుకుంటాను, చట్టం తన పని చేసుకుంటూ వస్తుంది. వీళ్ళ వంతు వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మీద అరెస్ట్ చేయాలన్నారు, వీళ్ళు అరెస్ట్ చేశారు. ఆయన మీద రకరకాల స్టేషన్లో కేసులు అన్నీ రిజిస్టర్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా చట్టం పనే. ఒక కేసులో అరెస్ట్ అయ్యి ఉండి ఇంకోసారి కేసు ఉంటే పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేస్తారు. అదేమి ఇతని వరకే చేసి లేదా చట్ట వ్యతిరేకం కాదు కదా అది. ఎందుకంటే వీళ్ళకి చాలామంది పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా, సుప్రీంకోర్టు నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పెద్ద పెద్ద లాయర్లు అందరిని పెట్టుకుని ప్రభుత్వ సొమ్ముని రకంగా దోసిపెట్టారు. చూసాం, ఇలాంటి లాయర్లు ఉన్నారు కదా, ఎవరు తప్పుపడరు కదా. ఇవాళ ఆ ఛానల్ ముసుగులో మళ్ళీ ఇందాక ఇక్కడ విన్నాను, ఆ సాక్షి ఛానల్లో ఉన్నటువంటి ఆ రిపోర్ట్లు అని చెప్పుకున్న వాళ్ళు పాపం ఏదో చెప్తున్నారు, మనోభావాలు ఏదో మాట్లాడితే నాకు కూడా వేరే వస్తుంది. ఇంకా మనోభావాలు ఆ రోజున ఏమైపోయినాయి? మనోభావాల గురించి ఇవాళ మాట్లాడే పెద్ద మనిషి నీ ఛానల్ వేదికగానే ఎప్పుడన్నా ఒక్క రోజునన్నా కానీ అరే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడుతున్న భాష కానీ ఇంకోటి మాట్లాడుతున్న భాష కానీ కరెక్ట్ కాదని ఒక్క రోజునన్నా టెలికాస్ట్ చేశారా మీ ఛానల్లో? ఇవాళ వాడి కొడుకు మనోభావాలు గుర్తొచ్చినాయి అంట. ఒకళ్ళ మనోభావాల కోసం ఇంకోళ్ళు అంట. ఎవడు మనోభావాల కోసం? ఏ రోజునా కూడా నాకు తెలిసి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రబుద్ధులు నోరు పారేసుకున్న సందర్భాల్లో కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి పార్టీ ఇన్సైడ్గా ఎప్పుడూ కూడా మమ్మల్ని అడిగిన సందర్భం లేదు. ఆయన దాని గురించి పట్టించుకున్న సందర్భం లేదు. అదే కనుక పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఇది చూడండి అంటే ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఈ కేసుల దాకా ఈ కేసులు అరెస్టులు మీ మీద ఉండే కాదు, అసలు మీరే కనిపించేవాళ్ళు కాదు, కనిపించకుండా పారిపోయేవాళ్ళు. అంత బలము జనసేన పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో, అంతమంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా మేము వ్యక్తిగతంగా దాన్ని తీసుకోలేదు. మేము రాజకీయాల్లోకి వచ్చాము, ఒక రాజకీయ పార్టీ పెట్టాము, రాజకీయంగానే వాళ్ళు మాట్లాడుతున్నాం అనుకున్నాం. కానీ మీరు వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ మేము రాజకీయంగా తీసుకోలేదు. దాన్ని వ్యక్తిగతంగా మేము ఏనాడు తీసుకోలేదు. మేమే కనుక వ్యక్తిగతంగా తీసుకుని ఉంటే ఇవాళ ఈ మాట్లాడిన నోరులన్నీ కూడా కంటికి కనిపించేవి కాదు. సో ఇప్పటికైనా చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రేపు రోజున కూడా మేము ఆలోచించేది ఒకటే, పార్టీ పెట్టింది మేము సేవ చేయడానికి, ఈ రాష్ట్రంలో పడిపోయినటువంటి విలువలను కాపాడటానికి,
ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయినటువంటి రాజకీయంలో ఒక మార్పు తీసుకొచ్చి రాజకీయాలంటే సేవాభావంతో ఉండే విధంగా చేద్దాము అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ఉన్నటువంటి పార్టీ కాబట్టి గత విధ్వంసాన్ని సరిచేయాలంటే ఒక సుస్థిర ప్రభుత్వం కావాలని కూటమిని కట్టాం. అది మా నాయకుడికి ఉన్నటువంటి లక్షణం, అది మా నాయకుడి నైజం. అది ఎప్పుడూ కూడా ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ఆలోచించడమే కానీ ఒక వ్యక్తి కోసమో లేదంటే స్వార్థం కోసమో ఏనాడు కూడా ఆలోచించలేదు. స్వార్థం కోసం ఆలోచించి, వ్యక్తిత్వంగా ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు కనుకనే వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ హుందాగా ప్రవర్తించడం నేర్చుకోండి. మరీ ముఖ్యంగా నోరు పారేసుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, రాజకీయం అంటే తిట్లు కాదు, రాజకీయం అంటే కొట్లాట్లు కాదు, రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించటం, రాజకీయం అంటే ఎదుటి వ్యక్తులను కలుపుకొని పోయి ఒక మంచి పని చేసే ఆలోచన చేయటం రాజకీయాలు. కానీ జనసేన పార్టీకి తెలిసింది అవే, కానీ వైఎస్ఆర్ పార్టీ రాజకీయం అంటే అది కాదు కనుకనే నేను ఎప్పుడు చెప్తా, అది రాజకీయ పార్టీ కానే కాదు, అది ఒక దొంగల సమూహం అని పదే పదే నేను చెప్పే కారణం కూడా అదే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన, ఒక మంచి వాతావరణం ఉండాలని కలగనటువంటి పార్టీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగానే ముందుకెళ్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా యువతకి మంచి భవిష్యత్తు కల్పించడమే కాకుండా ఎక్కడా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని లేకుండా కూడా వాళ్ళని నిలువరించే పద్ధతిలో మేము వెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధే అనే దిశగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా కోరుకునేది మరొకసారి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కూటమిని ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించారో మీరు ఆ ప్రేమాభిమానాలు మా పార్టీ మీద అదేవిధంగా ఉంచుకోండి. ఖచ్చితంగా మేము రుణం తీర్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతున్నాం కాబట్టి ఈ రాష్ట్రం కోసమే మా ఆలోచన. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన మాకుండవు. ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు అంటే రాజకీయంగా ప్రజల గురించి ఆలోచిస్తాడు, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, వ్యక్తిగతంగా ఆలోచించరు. 2014లో పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమి సీట్లు ఉన్నాయని మేము ఇప్పటిదాకా పోరాటం చేశాం. గత 5 సంవత్సరాలు చూశారు కదా ప్రజలందరూ కూడా ఎంత దుర్మార్గ పరిపాలన జాగిందో ఈ రాష్ట్రంలో. అప్పుడు కూడా మేము వెనకాడు వేయకుండా మేమే కదా పోరాటం చేసింది రాష్ట్రంలో. ఏముంది మాకు? వాళ్ళన్నట్టుగా మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? లేడుగా. వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా. ఆ రోజు నుంచి నిన్న 24 ఎలక్షన్ వరకు మాకు ఏం సీట్లు ఉన్నాయని మేము పోరాడాం. ఒక ఆలోచన మాది. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ అంటే ప్రజల కోసం నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలనే ఒక నినాదంతోనే మేము రోడ్డు మీద ఉన్నాం తప్పితే నాకేదో అధికారం ఉంటేనే ఉంటాను నేను, నాకు హోదా ఇస్తేనే వస్తాను ఎక్కడికి నేను అనేవాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు? రాజకీయం అంటే అధికారమే అవసరం లేదు. ప్రజలకు సేవ చేయాలన్న భావన ఉంటే ఎప్పుడైనా నిలదీయగలుగుతాం, ఎప్పుడైనా కానీ ఎదిరించగలుగుతాం, ప్రభుత్వం మీద పోరాడి ఆ ప్రజలకు మంచి చేయగలుగుతాం. ఆ నినాదంతోనే జనసేన పార్టీ వెళ్తుంది తప్పితే. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, అది రాజకీయ పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీ అనేది ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవాళ్ళు. వాళ్ళ రాజకీయ పార్టీ కాదు. నేను అన్నట్టుగా అది దొంగల సమూహమే కాబట్టి అది వాళ్ళ అర్థమవుతుంది. వాళ్ళ ఒక్క సీటు ఉన్నటువంటి పార్టీలు గతంలో ఎన్ని సందర్భాల్లో మనం శాసనసభలో చూడలేదు. 1-2 సీట్లు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మర్చిపోయి ఇక్కడికి వచ్చారు. మరి ఇదే పార్లమెంట్లో అడుగుతున్నాడేనా? సో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీ అంటే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీకి ఉండే లక్షణం అది. ఇక్కడ అవి లేవు కనుకనే ఇది రాజకీయ పార్టీ కాదని నేను పదే చెప్పేది. ఇదేమైనప్పటికీ ఆయన వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ అనేది రాష్ట్రంలో ఒకటి ఉంది. అవసరమైతే స్వపక్షంలో ఉండటం మేము, అక్కడ ప్రజల కోసం మాత్రమైతే విపక్షం కూడా పాత్ర పోషించేటటువంటి ధైర్యం ఉంది, ఆ సత్తా ఉంది, ఆ కలుపుగోలుతనం ఉంది. ఆ రకంగా మేము ముందుకెళ్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.